ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని చంద్రగొండ క్రాస్ రోడ్ వద్ద విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. అనంతరం జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ బాధావతు రవి మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ కలిగి ఉండాలని, రోడ్డు భద్రత పాటించాలని అన్నారు. మీ కుటుంబం మీ మీద ఆధారపడి ఉందన్న విషయం మర్చిపోవద్దని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూలూరుపాడు మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్కూల్ విద్యార్థులతో ట్రాఫిక్ సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడం కొరకై ఒక ర్యాలీ తీయడం జరిగింది. ఈ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రజలందరికీ కూడా రోడ్డుపై మనం ప్రయాణించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు అన్నీ రోజుల వారీగా వివరించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన జూలూరుపాడు మండలం తీసుకుంటే ఏంటంటే మనకు మెయిన్ సెంటర్లో డివైడరు, అదేవిధంగా యూటర్న్ తీసుకున్నప్పుడు ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మనకు ముందు నుంచి వచ్చే వెహికల్ కనపడక మనం స్పీడ్గా వెళ్ళిపోయి జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి, యాక్సిడెంట్ అయ్యి మనుషులు చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి యూటర్న్ తీసుకున్నప్పుడు జాగ్రత్త పడి తీసుకోవాలా. అదేవిధంగా ప్రజలందరూ బయటికి వెళ్ళేటప్పుడు వారికి ఉన్న టూ వీలర్లు వేసుకొని వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాం. హెల్మెట్ దాంతోపాటు కారు ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. రాత్రి కూడా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని మన వెహికల్కి ఉన్న లైటింగ్ సరిగ్గా ఉందా లేదా, మన వెహికల్ బ్రేక్ సరిగ్గా ఉందా అని చెక్ చేసుకొని ప్రజలు రోడ్డు మీదకి రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వాహనాన్ని నడపడం వల్లనే రాత్రులు ఎక్కువ యాక్సిడెంట్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అలానే తగ్గించి తాగి నడపకుండా వాహనాలు నడపాలని కోరుకుంటున్నాం. మనం నమ్ముకున్న కుటుంబము మన ఇంట్లో ఉంటుంది. మనం బయటకు వచ్చి మనకి చిన్న సంఘటన జరిగితే మన కుటుంబం మన ఆడుకున్న పిల్లలు మన కుటుంబం అంతా రోడ్డు పడిపోతారు. కాబట్టి రోడ్డు మీద మనకు వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం.